హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి పాలక్ పరోటా. ఈ పాలక్ పరోటా కోసం ముందుగా 2 పెద్ద సైజ్ పాలకూర కట్టల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా వాము తీసుకోవాలి. ఈ వాముని కాస్త చేత్తో ఇలా క్రష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆయిల్. వీటన్నిటిని పిండికి బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకోవాలి. పాలకూర కొంచెం సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటే పరాటాలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ పిండిని కూడా పాలకూరకు బాగా పట్టేలాగా ఫస్ట్ కలిపేసుకోవాలి. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ ఇలా చపాతీ చేసినట్టు మీకు నచ్చిన సైజులో చేసుకోవాలి. అలాగే పిండి నార్మల్గా మరీ సన్నగా కాకుండా కొంచెం నార్మల్గా చపాతీలా చేసుకోవాలి ఈ పరోటాను. ఇదిలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ వేడైన తర్వాత ఈ పరోటాను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పరోటా వేసేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా 2 సైడ్లు కాల్చుకోవాలన్నమాట. తర్వాత దీనిపైన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ పెట్టేసేయాలి. తర్వాత మరో సైడ్ కూడా ఇలాగే ఆయిల్ని పెట్టేసి ఒక్కొక్క పరాటా మినిమం ఒక 5 మినిట్స్ పాటు పరాటాని కాల్చుకున్నామంటే చక్కగా వేగిపోతాయి. ఎక్కడ పచ్చివాసన లేకుండా పర్ఫెక్ట్గా పరాటా అనేది రెడీ అవుతుంది. సో ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత దీనిపైన కొంచెం బటర్ వేసుకోవాలి. ఈ బటర్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే కనుక దీనిపైన మీగడ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది. సో ఇలా అన్నీ కాల్చేసుకున్న తర్వాత ప్లేటింగ్ చేసుకోవడమే, అంతే. దీని కాంబినేషన్గా రైతాతో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 1 బై 1 పరాటాస్ అన్నీ రెడీ చేసుకొని లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా పరాటాస్ చేసుకున్నామంటే లంచ్ బాక్స్ ఖాళీ. అంతే. ఇలా అన్నీ 1 బై 1 చేసుకొని ఎంజాయ్ చేయండి. అంతే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.